మా ఫ్రెండ్ అయితే రూమ్ లో బిర్యానీ చేద్దాం రారా అంటే తీస్తా. మేమైతే నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అలా ఆడిచ్చిన ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తూ ఈలోపు అందరు కూరగాయలు కట్ చేస్తూ ఈలోపు నూనె వేసి అయితే మనమైతే ఆనియన్స్ ఫ్రై చేసాం. ఆ తర్వాత నేను కొంచెం కిచ్చలు చేద్దామని చూడండి. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని అటు చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది. ఎవరి పని అటు చేస్తే అసలు భయం ఉన్నట్టే మన ప్రపంచంలో అంతా. ఈలోపు షాప్ నుంచి తెచ్చిన బాస్మతి రైస్ నానేస్తూ ఒక పక్క అందరూ కూరగాయలు కట్ చేస్తూ ఇంకో పక్క అందరు కిచెన్ పనులు చేస్తూ ఈలోపు చికెన్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ అయితే డీప్ ఫ్రై అయితే చేసాం. చికెన్ చూడగా నాకైతే చికెన్ వింగ్స్ లాలీపాప్స్ గుర్తొచ్చాయి. ఆ లపక్కన తినేస్తున్న తర్వాత మేమైతే రైస్ అయితే కుకింగ్ చేయడానికి అయితే రెడీ అయిపోయాం. మొత్తం ఇంకా లేయర్స్ లెక్క వేసుకున్నాం. దమ్ అయితే రెడీ అయిపోయింది. 3-4 లేయర్స్ చేసాం. అలాగే ఇంకా ఎక్స్ట్రా నెంబర్స్ వస్తారంటే మళ్ళీ రెండో పాక కూడా పెట్టడం అయితే జరిగింది. ఈ లోపు దమ్ పట్టడానికి అయితే మేమైతే రెడీ అయిపోయాం బిర్యానీని. బిర్యానీ బాగుండాలక్కయ్యో, దమ్ మదిరిపోలా. ఈ లోపు అయితే ఎక్స్ట్రా ఫ్రెండ్స్ అయితే యాడ్ అయ్యారు. వాళ్ళ కోసం మళ్ళీ దమ్ పెట్టాం. అలాగే లేయర్స్ లెక్క కూడా వేసుకున్నాం. చికెన్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఎవరైనా ఇలా చేసుకుంటే మాత్రం కామెంట్ చేయండి. ఇవన్నీ మెమరీస్గా మిగిలిపోతాయి ఫ్రెండ్స్తో తినడం అనేవి. అలాగే మీరు ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నా జన్మ ధన్యమైంది. ఇంతకు బిర్యానీ ఎలా ఉందో చెప్పలేదు కదా. బిర్యానీ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్.